పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, తపస్సు కాలములో పాస్కాయుత్త కాలములో ఉన్న మనకి మన జీవితాలలో ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ఆ విషయానికి వస్తే, ప్రార్థన లేకుండా ఏ ఒక్కరూ కూడా ఈ పాస్కాయుత్త కాలాన్ని అర్థవంతంగా ఫలభరితంగా చేయలేరు. ప్రార్థనా జీవితాన్ని మనం జీవించగలిగితే ఆ ప్రార్థనే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తుంది ప్రియులారా. అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితంలో వచ్చేటి సాతాను శోధనని మనం ఎదుర్కోవాలి అంటే, ఈ శ్రమల కాలంలో సాతానిక గలిబిలిని మనం ఎదిరించి పోరాడాలి అంటే, దేవుడు మనకి ఈ శ్రమల కాలంలో ఇచ్చినటువంటి మహా గొప్ప ఆయుధం ఈ ప్రార్థన. ప్రియులారా, శ్రమల కాలంలో ప్రార్థనను మరవకండి, ప్రార్థనను విడవకండి. ఈ శ్రమల కాలం ద్వారా మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పును మీరు చూస్తారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం ప్రారంభంలో చదువుకుంటే మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, క్రీస్తు ప్రభు అంతటి వారే పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత 40 దినాల పాటు ఉపవాసం ఉన్న తరువాత సాతానుడు అతనిని బహుభయంకరంగా శోధించాడు. ఈ కృపాకాలములో, ఈ పాస్కాయుత్త కాలములో సాతానుడు మనల్ని కూడా విడిచిపెట్టాడు. ఆత్మీయంగా జీవించాలి, దేవునికి దగ్గర కావాలి, పవిత్రంగా ఉండాలి, దేవుని విషయంలో నా ఆత్మను నేను శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధంగా మారాలి, నా కుటుంబము దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, నాకున్నటి సమస్తము దీవించబడాలని నువ్వు ప్రయత్నం చేస్తుంటే, నేను ప్రయత్నం చేస్తుంటే, సాతానుడు ఇంకా ఎక్కువగా, ఇంకా బలంగా మన మీద తన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఇది శ్రమలకాల పోరాటం. ఇది శ్రమలకాల పోరాటం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుంటే, ప్రియులారా, అక్కడ పౌలు గారు అంటారు, మనము పోరాటము చేస్తున్నాం, మనందరం కూడా పోరాటము చేస్తున్నాం. ఈ లోకపు శక్తులతో కాదు, అంధకారపు శక్తులతో. ప్రియులారా, ఆత్మీయ జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేసేటువంటి వారు మీలో నేను చెప్పే మాటలను అర్థం చేసుకుంటారు. చాలా సందర్భాలలో ఈ శ్రమల కాలంలో నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, అయ్యా, నేను ఎప్పుడు మంచిగా ఉండాలంటే అప్పుడు నాకు శోధనలు ఎక్కువైతున్నాయి అయ్యా, నా వల్ల కాటలేదయ్యా, నా వల్ల కాటలేదయ్యా. ప్రియ దేవుని బిడ్డ, నీకు నాకు రక్షణ కొనిచ్చినట్టు యేసయ్య చెప్పిన మాటలే మనం గుర్తు తెచ్చుకోవాలి. శోధనలకు గురి కాకుండాటకై మేల్కొని ఉండి ప్రార్థన చేయండి. మన శోధనలకు లొంగిపోకుండా ఉండాలి అంటే, శోధనలకు లొంగిపోయి పాపములో పడకుండా ఉండాలంటే, దేవుడిచ్చినటువంటి ఏకైక అతి శక్తివంతమైన సాధనం, ఆయుధం ప్రియులారా, నేను దీని ఆయుధమే అంటాను. ఏమిటి అంటే ప్రార్థన ఆయుధం. ఎందుకు నేను దీనిని ఆయుధం అంటున్నానంటే, సాతానుడు అగ్ని బాణాలు మన మీదకి, శోధనలు అనే బాణాలు మన మీదకి వేస్తాడు. యేసయ్య మనకి ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ అగ్ని బాణాలను ఆర్పివేసేది ఈ ప్రార్థన అనే ఆయుధం. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో పిల్లల చాలా చక్కగా వివరిస్తారు పౌలు గారు. మన క్రైస్తవ జీవితాన్ని గురించి, మన క్రైస్తవ జీవిత పోరాటాన్ని గురించి ప్రియులారా, మరి ముఖ్యంగా ఈ శ్రమల కాల, ఈ పాస్కాయుత్త కాల పోరాటాన్ని గురించి
ఏమంటారు ఆయన? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము, ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి చేసుకొనండి. ఎందుకనట మనకు బలం కావాలి? సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరించండి. తర్వాత అంటున్నాడు, ఎలయన మనము పోరాడునది శరీరధారులతో కాదు. మనం పోరాడేది ఈ లోకపు శరీరంతో ఉన్నట్టు మనుషులతో కాదండి. మనం పోరాడాల్సింది, మనం పోరాడేది ఎవరితోటి? ఈ శ్రమల కాలంలో ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనం పోరాడుచున్నాము. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనందరం పోరాడుతున్నాం. నాతో చెప్పే మాటలు, అయ్యా నా వల్ల కాటం లేదు, పౌలు గారు ఇస్తున్నారు దానికి పరిష్కారాన్ని. మనందరం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మనం విజయం సాధించగలిగితే మనకు తిరుగుండదు. ఎలా, ఏ విధంగా? యేసయ్య చెప్పాడు, ఈ పాస్కాయుత కాలంలో శ్రీసభ మనకిస్తుంది ప్రార్థన. మొట్టమొదటి ఆయుధం ప్రార్థన ఆయుధం. దాన్ని విడవమాకు, దాన్ని విడవమాకు. పడుకున్నప్పుడు ప్రార్థన, లేచినప్పుడు ప్రార్థన, నిద్రలో కూడా ప్రార్థన, పని చేస్తుంటే ప్రార్థన, ఏది చేసినా ప్రార్థన. నేను జర్మన్ భాష నేర్చుకుంటున్నప్పుడు, డాయిచ్ భాష నేర్చుకుంటున్నప్పుడు అది చాలా కష్టంగా ఉండేటువంటి భాష. అంతకు ముందు, నాకంటే ముందు వెళ్ళినట్టు నా స్నేహితుడు ఒక గురువు, ఎలా నేర్చుకోవాలి ఈ భాషని అంటే ఆయన నాకు ఇచ్చినట్టు ఉచిత సలహా ఏంటో తెలుసా? విజయ్, నువ్వు జర్మన్ భాష నేర్చుకోవాలంటే నీళ్లు తాగేటప్పుడు జర్మన్ భాష ఉచ్చరించాలి, భోంచేసేటప్పుడు ఏం చేసినా కానీ జర్మన్ భాష జర్మన్ భాష జర్మన్ భాష, అప్పుడే నీకు వస్తుంది అన్నాడు. నిజమే అది. ఒక భాషను నేర్చుకోవాలంటేనే, ఒక భాష మీద విజయాన్ని సాధించాలంటేనే, నిరంతరం అది చేయాలంటే, ప్రార్థనా జీవితంలో మనం బలం పొందుకోవాలంటే, శక్తిని పొందుకోవాలంటే మనం ఇంకెంత ఎక్కువగా ఈ ప్రార్థనను వినియోగించుకోవాలి. పౌలు గారు అంటున్నారు, మీ శక్తిని అభివృద్ధి చేసుకోండి. మీ శక్తిని, ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలాన్ని అభివృద్ధి చేసుకోండి. ఎందుకంటే మనం పోరాడుతున్నాం, మనం పోరాటం చేస్తున్నాం. ఈ సాతాను టక్కరి జిత్తులు ఉన్నాయి చూడండి. ఏంటి టక్కరి జిత్తులు? శోధనలు. వీటిని గెలవడానికి ఆయుధాన్ని సిద్ధం చేసుకోండి. ప్రార్థనా ఆయుధం బిడ్డ. మంచిగా క్రైస్తవ జీవితాన్ని శ్రమల కాలంలో గడపాలనుకుంటున్నావా? ప్రార్థనను మరిచావా? మరిచావా? పేతురుగారు అనలా, పొదల్లో మాటున మక్కి ఉన్నాడు, పొదల్లో మాటున మక్కి ఉన్నాడు, ఎవడ దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నాడు గర్జించే సింహములాగా సాతానుడు. భయపెట్టడానికి కాదు, సత్యాలు మాట్లాడుతున్నా. ఈ శ్రమల కాల ప్రారంభ దినాలలో ప్రియులారా, ఏమిటి ఆయుధం? మరి టక్కరి జిత్తులు. మన శక్తిని బలపరచుకోవాలి. అంధకారపు శక్తులతో పోరాడుతున్నాం. ఏమిటి ఆయుధం అంటే పౌలు గారే సమాధానాన్ని ఇస్తున్నారు. ఏమంటున్నారు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనముల ప్రియులారా, 18వ వచనముల ప్రియులారా, దీనికి అంతకి దైవ సహాయమునకు కోరుచు ప్రార్థించండి. దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ, దైవ కృపను కోరుతూ ప్రార్థన చేయండి. ప్రియులారా, మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఏంటంటే, మనలో చాలామంది ఈ శ్రమల కాలంలో నాకు అది కావాలని, ఇది కావాలని లౌకిక పరమైన కోరికలతో ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నా భర్త మారాలని, నా భర్త తాగుడు మారాలని, లేకపోతే నా పిల్లలకి మంచి చదువు రావాలని నువ్వు కోరుకొని, లేకపోతే నా భార్య, లేకపోతే నా పిల్లలని నువ్వు భర్తగా, ఒక పురుషునిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. కానీ మీకు అందరికీ ఒక సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, దేవా, నేను
నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నా ఆత్మను బలపరచయ్యా, నా ఆత్మ అభివృద్ధి కొరకై, నా ఆత్మ మార్పు కొరకై అని నువ్వు ఏకైక ధ్యేయంగా నువ్వు ప్రార్థన చేయి, మిగిలినవన్నీ కూడా దేవుడిస్తాడు. ఎస్, మన ధ్యేయం ఏంటంటే ఈ చిన్న చిన్నవి ఉండకూడదు, చిన్న చిన్నవి ఉండకూడదు, అసలైనదే మనం కోరుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, దేవుడే మనతో ఉంటే ఇంకా లేనిదేంటి? దానికి కావాల్సింది ప్రార్థన. పౌలు గారు అంటున్నారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, దీనికి అంతటికి కూడా సైతానుపై విజయాన్ని సాధించటానికి, ఈ శ్రమల కాలంలో మనం శక్తిగా మారడానికి, బలంగా పుంజుకోవడానికి పౌలు గారు దీనికి అంతటికి దైవ సహాయమును కోరుచు ప్రార్థన చేయండి. మరలా ఏమంటున్నారంటే ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందు ప్రార్థించండి. ఈ మాట ముఖ్యం. శ్రమల కాలంలో కాసేపు ప్రార్థన చేస్తా, విడిచిపెడతా, కాసేపు ఫోన్ చూస్తా, విడిచిపెడతా, కాసేపు పోలుసోలు కబుర్లు చెప్తా. నో, ప్రియ దేవుని బిడ్డ, పౌలు గారు అంటున్నారు, నీవు నిజంగా విజయం నీది కావాలంటే, దేవుని యొక్క ఫలాలు నువ్వు పొందాలంటే, పౌలు గారు అంటున్నారు, ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును ప్రార్థన చెయ్యండి. కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండు దైవజనులందరి కొరకై సదా ప్రార్థించండి. ఎంత శక్తివంతమైన మాట ప్రియులారా! ఈ శ్రమల కాలంలో పౌలు గారు పలికిన మాట. ఒకే ఒక వచనం రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. బైబిల్ తెరవండి. ఈ రోజు నుండి ప్రియులారా, వాక్యాన్ని బోధిస్తుండగా బైబిల్ నాతో పాటు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఏమంటున్నారు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నారు ప్రియులారా పౌలు గారు? ఇదిగో, దైవ సహాయము కొరకై మీరు ప్రార్థన చెయ్యండి. ఆ తరువాత ఆత్మ ప్రేరణ అనుసరించి అన్ని సమయములందు ప్రార్థన చేయండి. ఆ తరువాత ఇంకొకటిగా ముందుకేసేమంటున్నారు పిల్లారా, కనుక పట్టుదలతో మెలకువగా ఉండి దైవ ప్రజలందరి కొరకై సదా ప్రార్థన చెయ్యండి. మొదట ఏమన్నారు పిల్లారా? దైవ సహాయాన్ని కోరుతూ ప్రార్థన చెయ్యండి. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఏమన్నాడండి? అన్ని సమయములందు ప్రార్థన చెయ్యండి. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఏమంటున్నాడు? సదా ప్రార్థన చెయ్యండి. ఎస్, ఒక మాట గుర్తుపెట్టుకుందాం పిల్లరా, మనం ప్రార్థనలో ఉన్నప్పుడు సాతానుడు శోధిస్తాడేమో కానీ విజయాన్ని మాత్రం పొందలేడు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలకు గురి కాకుండాటకై మేలుకొని ప్రార్థన చేయుడు. గెత్సెమని తోటలో ఆవేదన పొందుతుండగా, ఆయన శోధనలకు గురి అవుతుండగా ఏం చేశాడు యేసయ్య? ప్రార్థన చేశాడు. రాయి వేటి దూరం వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. అప్పుడు చెప్పాడు ప్రార్థనలో ఉన్న శక్తిని, ప్రార్థనలో ఉన్న మహిమని. ప్రియ బిడ్డ, ఈ శ్రమల కాలంలో ప్రార్థన చేయి. ప్రార్థనకు ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకో. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదువు. వాక్యాన్ని చదవమంటున్నా కాబట్టి ఈ 40 దినాలలో బైబిల్ అవజేద్దాం. నువ్వు వేరే సమయంలో బైబిల్ అవజేయాలి, ఇన్ని దినాలను పెట్టుకో, అది నీ ఇష్టం. కానీ శ్రమల కాలంలో అట్టొద్దు. ఒక 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు సమయాన్ని పెట్టుకో. జపమాలను జపించు. శక్తివంతమైన ఆయుధం. దివ్య బలి పూజలో పాల్గో. ప్రియులారా, దీక్షను తీసుకున్న బిడ్డలారా, క్రైస్తవులందరూ కూడా చాలామంది ఏమంటారండి, మాకు పూజకు వెళ్ళటానికి 8 కిలోమీటర్లు వెళ్ళాలి, 5 కిలోమీటర్లు వెళ్ళాలి. నేను మీకు ఒక మాట చెప్తానండి. జర్మనీ దేశంలో నా స్నేహితుడు ఒకడున్నాడు, బెర్నార్డ్ క్రేమర్. 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు పూజ దొరకకపోతే ఆ రోజు సాయంత్రం ఎక్కడ పూజ ఉందో వెతుక్కొని పూజను పాల్గొంటాడండి. అతను ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడండి. ఏనాడు కూడా అతను అంటాడండి, నేను నా వ్యాపారంలో నా రహస్యం దివ్యబలి పూజ అంటాడు. దివ్యబలి పూజ అంటాడు, వదలడు. 1-2 సార్లు పూజ దొరకకపోతే ఆవురు అనుకుంటా, ఫాదర్ గారండి, నేను పూజలో పాల్గొనలేకపోయా, మీరేమన్నా పూజ చేసుకుంటే దయచేసి నాకు చెప్పండి. ఒక చిన్న పిల్లోళ్ళలాగా
అందులో శక్తి ఉంది పిల్లలు, ఎందులో లేని శక్తి. నేను గురువును కాబట్టి చెప్పట్లా. ఆ దివ్యబలి పూజలు ఎవరు సమర్పించబడతారు? యేసయ్య స్వయంగా పరలోక తండ్రికి అర్పించబడుతున్నాడు మన పాపాల కొరకై. గెత్సెమని తోటలో ఆవేదన పొందుతుండగా ఆయన ప్రార్థన చేసే శిష్యులు నిద్రపోతుంటే ఏమన్నాడు? శోధనలకు గురి కాకుండాటకై మేలుకొని ప్రార్థన చెయ్యండి. లూకాసు సువార్త 6వ అధ్యాయం 12వ వచనములో ఆయన రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ఫిలిప్పీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 12వ వచనములో ప్రియులారా, దేవుని శక్తితో మీరు జీవించాలి. దేవుడు వసగేటువంటి శక్తితో మీరు జీవించాలి ప్రియులారా. ఈ శ్రమల కాలంలో ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన ఆయుధాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. నా జీవితంలో ప్రియులారా, ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో ఊపిరాడదు. ఒకవైపున ఈ యూట్యూబ్ ద్వారా మీకు పరిచర్య చేయాలి. 2 ఛానళ్ళు ఉన్నాయి మనకి, ఒకటి కాదు. ఒకవేళ రెండవది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానిలో కూడా చేసుకోండి. ప్రతిరోజు దానిలో కూడా వాక్యం వస్తుంది. జాయ్ ఆఫ్ గాస్పెల్ తెలుగు, జాయ్ అంటే మనకు తెలుసు కదా. జాయ్ ఆఫ్ గాస్పెల్ తెలుగు ఫాదర్ విజయరాజు అని కొట్టండి, 2వ ఛానల్ కూడా వస్తుంది. ప్రియులారా, భారముతో కూడిన పరిచర్య, గ్రామాలకి విచారణలకు వెళ్ళాలి. శరీరం అలసట వస్తుందండి, మీరు అనుకోమాకండి, వస్తుంది కొన్నిసార్లు. కానీ ప్రార్థన మరిస్తే ప్రమాదం ప్రియులారా. నేను మీ మెసేజ్లు చదువుతున్నప్పుడు మీలో కొంతమంది ఒక మెసేజ్ పెట్టినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. దేవా, ఫాదర్ విజయరాజు గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, లార్డ్ బ్లెస్ ఫాదర్ విజయరాజు విత్ గుడ్ హెల్త్ అని పెట్టినప్పుడు నా బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ ధైర్యం నాకు వస్తుంది. ఈ శ్రమంతటిలో కూడా, ఈ పరిచర్య శ్రమంతటిలో కూడా ఆనందాన్ని ఇచ్చేది ఒకటి, దేవునికి మహిమ జరుగుతుంది, దేవునికి మహిమ చేకూరుతుంది. రెండవది, నేను ఈ యూట్యూబ్ ద్వారా దేవుడు నాకు అప్పచెప్పినటువంటి ఈ బిడ్డలు వేరు కాదు, ఆ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా యొక్క ప్రార్థన ద్వారా, ఈ పరిచర్య ద్వారా ఒక్క బిడ్డనైనా దేవుడు దీవించగలిగితే నా పరిచర్య దేవుని దృష్టిలో ఫలవంతమైనట్లే. నా కోసం ప్రార్థన చేయండి. మిమ్మల్ని మరవను. నా దివ్యబలి పూజలో, నా వ్యక్తిగత ప్రార్థనలో మీ కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఈ శ్రమల కాలం అంతా కూడా కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి ప్రార్థనలో ప్రయాణం చేద్దాం, కలిసి యేసయ్యతో ప్రయాణం చేద్దాం. దేవుడు మనకు తోడుండగా మనకి విరోధి ఎవరు బిడ్డలారా? ప్రార్థనలో దేవునితో మనం తోడుందాం, దేవుడు మనతో తోడు ఉంటాడు. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసు రాజా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి మహా గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఆత్మీయ సందేశాన్ని మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ప్రార్థన ఏ విధముగా చేయాలి, ప్రార్థనలో ఉంటే ఏంటి మాకు కలిగే మేలు, ప్రార్థన ఎంత శక్తివంతమైనటువంటిది, సాతానుపై పోరాడటానికి ప్రార్థన ఏ విధంగా మాకు సహాయం చేస్తుంది అనే గొప్ప సత్యాలు మాకు నేర్పించారు, మాకు గుర్తు చేశారు నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు. ఓ యేసు రాజా, నీ పాదాలను పట్టి అడుగుతున్నాం. ఈ శ్రమల కాలంలో నువ్వు ఏ విధముగా 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావో మేము కూడా అదేవిధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేస్తుండగా నాయన, నీ బిడ్డలందరినీ నీకు సమర్పిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలందరూ నీకు అర్పిస్తున్నాను. నీ పాదాల సన్నిధిలో ఉంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డపై ప్రభువా నీ హస్తాన్ని చాచి ఉంచండి. నీ పరిశుద్ధ హస్తాన్ని కారి పరిశుద్ధ రక్తాన్ని ప్రభువా నీ బిడ్డల మీద కార్చండి ప్రభువా. సాతానునికి ప్రభువా ఎటువంటి అధికారం కూడా నీ బిడ్డల మీద లేకుండా కాపాడండి నాయన. నీకు ఆజ్ఞను జారీ చేయండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మరవకుండా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ గాయపడిన హస్తాలతో వారిని స్వస్థపరచండి నాయన. దీక్షను తీసుకున్నటువంటి వారు, దీక్షను తీసుకోకుండా ఈ 40 దినాలు పవిత్రంగా జీవించాలని ఉపవాసాలు ఉంచేటువంటి వారు, ఈ 40 దినాలు కూడా పవిత్రంగా ఉన్న ఆశగుణ ప్రాణంతో ఉన్నట్టు ప్రతి బిడ్డను ప్రభువా నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఏ బిడ్డను విడవకయ్యా, ఏ ఒక్క గొర్రెను కూడా విడవకండి నాయన. శక్తితో, బలముతో, ఆత్మతో నింపండి నా తండ్రి. శోధనలకు ఎవరైతే గురి అవుతున్నారో, నా వల్ల కాదు అనుకుంటున్నారో వారికి తెలియజేయండి యేసయ్యా.
బిడ్డ నేను నీకు తోడుగా ఉన్నా, నీ శక్తికి మించిన నేను నిన్ను శోధించిన బిడ్డ. తెలియజేయండి ప్రభువా. వారికి కావాల్సిన ఆత్మ నిగ్రహాన్ని, దీర్ఘశాంతాన్ని, ఆ పట్టుదలని, ఆ ఓరిమిని ప్రార్థనలో వారికి దయచేయండి ప్రభు. ఆత్మయందును సత్యమందును వారు ప్రార్థించులాగున వారికి శక్తినివ్వండి తండ్రి, వారికి బలాన్ని ఇవ్వండి నాయన. పరీక్షల కాలంలో ఉన్నాం ప్రభు. ఎంతోమంది బిడ్డలు నాయన పరీక్షలు రాస్తున్నారు నాయన, వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మంచి జ్ఞానంతో నింపండి నాయన, మంచి తెలివితో జ్ఞాపక శక్తితో నింపండి తండ్రి. నాయన ఇదిగో ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ఈ యొక్క వీడియో క్రింద వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరి ఉద్దేశాల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ బిడ్డలందరినీ, ఈ యూట్యూబ్ కుటుంబాన్ని ప్రభు మీరు దీవించమని ఆశీర్వదించండి. మేమందరం కూడా ప్రభు లోకాశల వైపు చూడకుండా ఆత్మీయంగా బలపడటానికి ఈ సందేశాలను స్వీకరించి మరొక 10 మందికి ప్రభువా ఈ గొప్ప సందేశాలను, ఈ ఆత్మీయ సందేశాలను పంపించడానికి కావాల్సిన మంచి మనసును మాకు దయచేయమని ప్రభువా, ఈ పరిచర్య, ఈ భారముతో కూడిన పరిచర్యని ముందుకు నడపడానికి ఆర్థికంగా తోడ్పడుతున్న నీ బిడ్డలందరికీ 30 అంతలుగా 60 100 దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక చిన్న సమాచారం. ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, మనం ఏం చేయనక్కర్లా, ఒక చిన్న లైక్ చేస్తే చాలు. ఎక్కువ మంది లైక్ చేస్తే అది ఎక్కువ మందికి కనబడుతుంది. ఎందుకు ఫాదర్ అలా చేయటం? ఇటువంటి ఆత్మీయ సందేశాలు ఎంత ఎక్కువ మంది చూస్తే అంత మంచిది. అదొక్కటేనండి. ఇంత శ్రమ తీసుకొని సిద్ధపడి వాక్యాన్ని దీన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇది వృధాగా పోకూడదు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ యూట్యూబ్లో ప్రియులారా ఈ సందేశాలని 70% 80% చూస్తున్నారు. చాలా లాంగ్గా చూస్తున్నారండి, విడవకుండా చూస్తున్నారు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత. కానీ ఇది ఎక్కువ మందికి రీచ్ కావటానికి 2 కార్యాలు మనం చేయాల్సింది. వెంటనే వీడియో రాగానే ఒక లైక్ చేయటం, ఒక చిన్న మెసేజ్ పెట్టడం. అది మీరు చేసేటువంటి సేవ దేవునికి. ఇది సహృదయంతో స్వీకరిస్తారని కోరుతూ దేవుడిని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.